సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మానవ మనస్తత్వంలోని ఏ భాగం అణిచివేయబడిన వాంఛలు, కోరికలు, భావాలు, ఉత్పన్నాలు మరియు ఉద్దేశాలను కలిగి ఉంటుంది. మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ప్రకారం మనసు అనేటువంటిది ఒక గ్లాసులో వేయబడినటువంటి ఐస్ క్యూబ్ లాంటిది. ఈ యొక్క వాటర్లో పూర్తిగా మునిగిపోయిన భాగం అచేతనం, అన్కాన్షియస్. ఇది ఒక పాస్ట్ లైఫ్కు సంబంధించింది. ఒక విధంగా చెప్పాలంటే బరీడ్ మైండ్. అదేవిధంగా ఈ ఫ్లోటింగ్ మైండ్, మనం అప్పుడప్పుడు అచేతనంలోకి చేతనంలోకి మధ్యలో ఉంటాం. అటువంటి ఫ్లోటింగ్ మైండే ఈ యొక్క సబ్ కాన్షియస్, ఉపచేతనం. పూర్తిగా మనం మర్చిపోయిన అనుభవాలన్నీ కూడా బాల్యం నాటి అనుభవాలు, ఇష్టం లేని విషయాలు, ఇష్టం లేని కోరికలు, దమనం చేయబడ్డ వాంఛలు, బాల్యంలో ఉండే బాధాకర సంఘటనలన్నీ కూడా ఈ యొక్క రెప్రెషన్ ద్వారా దమనం చేయబడ్డ మనసులో అచేతనం అనే పొరలో ఉంటాయి. ఈ ఫోల్డర్లో ఉండేటువంటి అనుభవాలే అప్పుడప్పుడు మన పర్సనాలిటీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కనుక మొదటి 10 సంవత్సరాల అనుభవాలు చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని అసెస్ చేయడంలో అంటాడు ఫ్రాయిడ్. సో చేతనం, కాన్షియస్ అంటే మనం చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించగలిగేటువంటి స్థితి కాన్షియస్. ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉండి నా పాఠం వింటున్నారు, నేను కూడా కాన్షియస్లో ఉండి బోధిస్తున్నాను. ఇక్కడ అడిగిన ప్రశ్న, ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మానవ మనస్తత్వంలోని ఏ భాగం అణిచివేయబడిన వాంఛలు, కోరికలు, భావాలు, ఉత్పన్నాలు మరియు ఉద్దేశాలు కలిగి ఉంటుందంటే ఆన్సర్ అచేతనం. కనుక ఫ్రాయిడ్ ప్రకారం అచేతనం అనేది ప్రవర్తనకు ఆధారం. వ్యక్తి యొక్క ప్రవర్తన తెలుసుకోవాలంటే, వ్యక్తి యొక్క ప్రవర్తన సమస్యలు తెలుసుకోవాలంటే అతని యొక్క అచేతనంలోని అనుభవాలను విశ్లేషణ చేయాలి. అందుకే ఫ్రాయిడ్ ఒక పుస్తకాన్ని రాస్తాడు, స్వప్న విశ్లేషణం, ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. వ్యక్తికి వచ్చేటువంటి కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. అవి మనుషులు, జంతువులు, కొన్ని వస్తువులు, కొన్ని ప్రతిమలు, ఇమేజెస్ రూపంలో వస్తాయి. వాటికి వ్యక్తి యొక్క పర్సనాలిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది అని ఈ స్వప్న విశ్లేషణం అనే గ్రంథంలో వివరించాడు ఫ్రాయిడ్. గతంలో హిప్నాటిజం, ఫ్రీ అసోసియేషన్ అనే టెక్నిక్స్ తన ఫ్రెండ్ జోసెఫ్ బ్రూయర్, తన గురువు చార్కట్ ద్వారా తెలుసుకున్నాడు ఈ యొక్క ఫ్రాయిడ్. అయితే ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేటువంటిది అచేతనమును అధ్యయనం చేసేటువంటి ఒక సైంటిఫిక్ బ్రాంచ్. అదేవిధంగా సైకాలజీలో ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఉన్నాయి. రోషాక్ శిరామర్కల పరీక్ష, మురియా మోర్గాన్ రూపొందించిన థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఎస్ఎల్ బెల్లాగ్ రూపొందించిన చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఇటువంటి పరీక్షల్లో అస్పష్టంగా ఉండే ఉద్దీపనల ఆధారంగా వ్యక్తికి పరీక్ష పెట్టి వ్యక్తి ఆ ఉద్దీపనలకు ఏ విధంగా స్పందిస్తున్నాడో తెలుసుకొని ఈ యొక్క బరీడ్ మైండ్, అచేతన మనసును తెలుసుకుంటారు సైకాలజీలో.